హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం వర్షాకాలంలో వర్షాలు మనకు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఈ వర్షపు నీటిని కూడా మనం ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారు అనుకోండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు, వర్షపు నీటిని భద్రపరచుకొని దానిని ఒక చిన్న గ్లాసులో తీసుకొని దానిలో ఒక అర చెంచాడు పసుపు వేసుకొని ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చగా తాగుతూ ఉన్నట్లయితే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ పసుపు నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగుతూ ఉన్నట్లయితే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి. సో దీనివల్ల వర్షాకాలంలో ప్రబలేటువంటి వ్యాధులు అంటే జ్వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకునేటువంటి శక్తి అనేది మీ శరీరానికి రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో ఎక్కువగా వర్షంలో తడవకూడదండి. ఎక్కువ విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా తడవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఎప్పుడో ఒకసారి తడిచినట్టయితే అది ఏం కాదు. బట్ చాలా మంది కూడా ఏదో వర్క్ మీద ఎక్కువగా తడుస్తూ ఉండడం వల్ల అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండండి. థ్యాంక్ యూ.